చంద్రబాబు గారికి ఒక పక్కన లడ్డూ వివాదంలో అనవసరంగా ఇరుక్కుపోయారు అన్నటువంటి కాన్సెప్ట్ చర్చ నడుస్తున్నటువంటి వేళ, అంటే ఆయన నోరు తెరవకపోతే అసలు ఇష్యూ వచ్చి ఉండేది కాదు. ఆయన మాట్లాడిన తర్వాత దాన్ని సమర్థిస్తూ ఆనం తీసుకొచ్చినటువంటి ప్రెస్ మీటు, ఆ తర్వాత జరిగినటువంటి ఉదంతం అంతా చూసాం. ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో డిఫెన్స్లో పడ్డటువంటి సందర్భంలో ఆయన్ని కాపాడేటటువంటి బాధ్యత మిత్రపక్షాలు నెత్తిన పెట్టుకున్నాయి. అందులో పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి చంద్రబాబు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు, ఆయన ఉన్నదే చెప్పారు అని సమర్థించే ప్రయత్నం చేస్తే పురంధేశ్వరి మరొక అడుగు ముందుకేసి ఏకంగా సుప్రీంకోర్టునే తప్పుపట్టారు. లడ్డూ వివాదంలో ఏం జరిగిందో అదే చంద్రబాబు మాట్లాడారు. సీఎం వ్యాఖ్యల మీద కోర్టు కామెంట్ చేయడం సమంజసంగా లేదు. సీఎం మాట్లాడకుండా ఉండాల్సింది అన్నం సరికాదు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మాట్లాడే హక్కు ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంపైన మాట్లాడతారు. చట్టవిరుద్ధంగా ఏం మాట్లాడకూడదు. కానీ లడ్డు విషయంలో జరిగిందే చెప్పారు పురంధేశ్వరి. పాపం సుప్రీంకోర్టుకి తెలియలేదు అనుకుంటాను. అది ఆ జడ్జి గారికి కూడా ఇట్లా చంద్రబాబు గారి మీద మాట్లాడకూడదని తెలియదు అనుకుంటాను. భవిష్యత్తులో చెప్పచ్చేమో.